సెఫాలజిస్ట్ చేసుకుని వచ్చింది కదా వాళ్ళని నేను అనేది. చెప్పు. ఇప్పుడు రాజకీయంలో బీహార్ ఒక పెద్ద జంక్చర్ ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో. అవును, గెలిస్తే కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది దేశంలో, ఓడితే కూడా విన్ అవుతుంది. అది విన్ విన్ సిచ్యువేషన్. ఒక ముసలి నక్క ఎవరు? లాలూ ప్రసాద్. ఎవరు మరి? అంటే నువ్వు మామూలుగా నీకు లాలూ ప్రసాద్ యాదవ్ అంటే కోపం కాబట్టి అంటావు, కానీ ఒక అవకాశవాదిగా ఉన్న నితీష్ కుమార్ కు బీహార్ పేరు పట్టం కడుతుందని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత విడ్డూరం అంటే, 20 నెలలు దాటని తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకం వస్తుందని చెబుతున్న ఈ సోకాల్డ్ సెఫాలజిస్టులు 3 సార్లు కాదు 5 సార్లు అయ్యి మోడీ అనేటోడు మొత్తానికే మొదలారిపోతున్న క్రమంలో బీహార్ లో గెలవడం అనేది సాధ్యము అని చెప్తున్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మోదీకి ఉండదు, నితీష్ కుమార్కి ఉండదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం. రేపు ఇది బీహార్ రేపు దేశానికి మూలం. బీహార్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? సరే, నేను ఇవన్నీ మాట్లాడే బాంబ్ బ్లాస్ట్ గురించి ఇదంతా ఎందుకు, ఎన్నికల ముందు జరుగుతాయి ఇవన్నీ మాట్లాడడం, కానీ సోకాల్డ్ ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ఏవైతే ప్రకటనలు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ బీహార్ లో బాగుంది పరిపాలన, బీహార్ లో ఇంకా బాగుందని చెప్పడానికి చేసే ప్రయత్నాన్ని నేను నమ్మా. బీహార్ అధ్వాన్నంగా ఉన్నది కాబట్టి ఆ జనసూరజ్ అని ఆ పీకే అని పీకేటోడు వచ్చింది. ఆ పీకే గారు కూడా అమ్ముడు పోయేటోడు అని తెలిసింది మాకు. నేను చంపారంతో పాటు 2-3 జిల్లాల ఇన్ఛార్జీలు నేను నేను గతంలో కూడా చెప్పినా. ఎవరు ఆయన పేరు? మన కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా ఒక పార్టీకి కోవర్ట్ గానో, ఒక పార్టీకి ఏమంటాము అనుసంధానంగానో ఉన్నోడు బతకడు. ఎందుకంటే నాకు ఈడనే అటు ఇటు చేసినోడు గటు పోయినా కూడా గట్టినే చేస్తాడని కొట్టేస్తాడు. జనస్వరాజ్ పార్టీ కూడా గంతే. ఎనలిజం చేస్తేనో, సెఫాలిజం చేస్తేనో, లేకపోతే దేశ అస్తిత్వం తెలుస్తేనో కాదు, రాజకీయంలో రాజనీతిలో ఓట్ చోర్ అనే దాన్ని ప్రజలు పట్టించుకుంటలేరని చెప్పే ప్రయత్నం చేస్తుంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇబ్బంది కాదు, నేను కూడా అదే అంటున్నా. ఓట్ చోర్ అని పెట్టి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో అది జనంలో ఎందుకు వెళ్ళడం లేదు అనేది. ఎందుకు వస్తారు బ్రదర్? అంతమంది, వేల మంది, లక్షల మంది ఎందుకు వస్తారు? ఓట్ మేనేజ్మెంట్ కాదు అది, పోల్ మేనేజ్మెంట్ కాదు. రేపు మంచి ఏ తీర్పు వచ్చినా దాన్ని స్వాగతిస్తుంది కాంగ్రెస్. అది వేరే విషయంలే. ఎందుకంటే ఓడిపోయిన దగ్గర ప్రశ్నించినాం, గెలిచిన దగ్గర కూడా ప్రశ్నించినాం. ఎక్కడ? కర్ణాటక. మా ఎంపీ గెలిచిన దగ్గర, మా ఎమ్మెల్యే ఓడిపోయిన దగ్గర, ఇట్లా వివిధ రకాలు. కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు నేను ఇంత హార్డ్ గా ఇస్తున్నా అంటే, దేశం మొత్తం వెలిగిపోతుంది, దేశం చాలా సౌభాగ్యంగా ఉంది, అసలు మోడీ పాలనలో సుభిక్షంగా ఉందని చెప్తున్న వాళ్ళకు అయితే తెలివి తక్కువలన్నా కావాలి, లేకపోతే మోడీ భక్తులన్నా కావాలి. అయితే నీకు అనుకూలంగా మాట్లాడితేనేమో మేధావులు, లేకపోతే తెలివి తక్కువ. అరే అనుకూలంగా కాదు బ్రదర్. ఐఎమ్ జస్ట్ టుడే ఐఎమ్ ది కాంగ్రెస్ ఫెలో. ఆఫ్ కోర్స్. బట్ ఐఎమ్ ప్రీవియస్. భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంది, నడుస్తున్న తీరేంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పులు వేస్తే పట్టించుకోని పరిస్థితి. ఇలా ఎవరండి? అమిత్ షా అనేటోడు ది స్ట్రాంగెస్ట్ హోమ్ మినిస్టర్ ఇన్ ఇండియా కదా, ఆఫ్టర్ మిస్టర్ ఎవరు మన ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత, గుజరాత్ ఆత్మతో. ఎట్లా జరుగుతున్నాయి భయ్ ఇవన్నీ? ఎందుకు పుల్వామా జరుగుతుంది? ఎవరు చెప్పారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత స్ట్రాంగెస్ట్ వాళ్ళు చెప్పుకోలేదు, మీరు అనుకుంటున్నారా? ఆఫ్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ అమిత్ షా. నీకు ఎన్ని స్టేట్మెంట్ చూపిస్తాను నేను. ఎవరన్నారు? కాబట్టి చూడకపోతే సరే, అది సమస్య కాదు. కానీ సంగప్యం అనడా ఏమి ఎప్పుడైనా? అరే వాళ్ళు మొత్తం పోస్టర్లు పెడుతుంటే ఏం చూస్తున్నావు? నాకు అర్థం కాదు. కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి రెజిమ్ కి ఇప్పటికీ సంబంధం లేదు కదా అసలు. అప్పుడు ఉగ్రవాదులు లేరు. కాదు కాదు, అప్పుడు
జాతీయోద్యమము లేకపోతే రాష్ట్ర దేశ విభజన ఇవి ఉన్నాయి తప్ప ఉగ్రవాదు ఇవి లేవు కదా. ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ అవే ఉండే. నేనేమంటున్నా, వాళ్ళు పెట్టిన పోస్టులను బట్టి నీకు చెప్తున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన హోమ్ మినిస్టర్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నారు. ఇలాంటి క్రమంలో వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్, వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది మిస్టర్ అమిత్ షా? ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసిన వాళ్ళను మీరు ఇలా దేవుడిగా మొక్కుకున్నారు. అదే ఆయన అంశాన్ని చెప్పుకుంటున్న అమిత్ షా నేతృత్వంలో ఇలా ఢిల్లీ వణుకుతున్నది. కానీ మై సజెషన్ అని అన్నాను, మీకు సజెషన్ ఇచ్చే ఇది పరిస్థితి కాదు. కానీ నేనేమంటానంటే, మీరు ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడము లేకపోతే ఆర్ఎస్ఎస్ని ఏదో దేశద్రోహ సంస్థలాగా మాట్లాడము ఇట్లాంటి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ప్రజలు ఇష్యూ చేసుకోవట్లేదు. ఫర్ లాస్ట్ 3 ఎలక్షన్స్ మీ వాళ్ళు తమ్మినేలు అదే పెడతారు. సంస్థ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అమిత్ షా ఎవరనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు అంటున్నదాన్ని వాళ్ళకే చెప్తున్నా. కానీ ఈ రోజు జరుగుతున్న ఏదైతే చర్చలు ఉన్నాయో వాటిలో ఓట్ చోర్ జరుగుతట్లేదని చెప్పని ఇప్పుడు మన ప్యానలిస్ట్ లో ఉన్న బీజేపీ అనుకూలంగా ఉన్న వాళ్ళు లేకపోతే డెమోక్రసీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్పమనండి. లేకపోతే రాహుల్ గాంధీ దాన్ని కనీసం వాళ్ళు జూబ్లీస్ లో కూడా ఓట్లు మాయమని అంటున్నారు. మరి అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జయించాడని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అక్కడ కూడా మాయమవుతున్నాం అంటే ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా. పొరపాట్లు అయి ఉండవచ్చు కానీ అది సుదర్శన్ రెడ్డి గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరు. సుదర్శన్ రెడ్డి గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఈరోజు బీజేపీ కంప్లైంట్ చేసినా, బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినా, నేను కంప్లైంట్ చేసినా ఎవరు కంప్లైంట్ చేయాలి? సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తాము. మరి సుదర్శన్ రెడ్డి గారే ఓట్ చోరీ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? నేను ఇలా మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాని 9 గారు ఉన్నారు. మీరు కంప్లైంట్ చేస్తే ఇక్కడికో ఈ స్థానిక ఎన్నికల్లో స్టేట్ కండక్ట్ చేసే ఎన్నికల్లో ఇక వారు బాధ్యులు అని చెప్తే వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే మేము బాధ్యత వహిస్తాం. కానీ ఒక్కటి మిత్రం గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు? బీహార్ లో అవకాశం ఉందంటారా? ఐఎమ్ కంక్లూడింగ్. ఎగ్జిట్ పోల్స్ వచ్చినా, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినా, నేనేం చెప్పిన మొదటనే స్టేట్మెంట్ ఇచ్చిన విన్ విన్ సిచ్యువేషన్. కాంగ్రెస్ మీన్స్ నేను కాంగ్రెసే అంటున్నా. ఎవరిని తేజస్విని కూడా వాళ్ళు ఆర్జేడీ కావచ్చు, వాట్ ఎవర్, కాంగ్రెస్ బలపరిచిన ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అది ఓడినా గెలిపే, గెలిచినా గెలిపే. ఇది మూలం, గుర్తుపెట్టుకో. ఇది మూలం. పడిపోతున్న మోడీని లేపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మనం చెప్తుంటాం. రైట్. మనతో పాపారావు గారు జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. పాపారావు గారు నమస్తే అండి. బీహార్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి అక్కడ ఎన్డీఏ గెలుస్తోంది, ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది, మరోసారి నితీష్ ముఖ్యమంత్రి